హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా తీవ్రమైన చర్య నిన్న హైదరాబాద్లో జరిగింది. ప్రజాస్వామ్య విలువలకి ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా తిలోదకాలు ఇచ్చిందనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తారు. దానికి సంబంధించి హరీష్ రావు గారు నామినేషన్ ఇస్తారు. అరికపూడి గాంధీ గారు నామినేషన్ కూడా వేయలే. అరికపూడి గాంధీ గారు తానే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన ప్రకటించారు. హైకోర్టు కూడా పార్టీ చేరికలకు సంబంధించి 4 వారాల్లో తేల్చమని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ని ఆదేశించిన రోజునే కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికపూడి గాంధీ గారిని నామినేషన్ వేయని అరికపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏంటండి విలువలు? ఏం ప్రజాస్వామిక విలువలండి? హైకోర్టు అంటే వీళ్ళకి గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ రకంగా గౌరవం లేని ఈ ప్రభుత్వం సంబంధించి ఈ అరికపూడి గాంధీని మా కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఆయన అన్నాడు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలనే గెలిచానని. అయితే నువ్వు రా, తెలంగాణ భవన్కి రా, ప్రెస్ మీట్ పెడదాం, నీ ఇంటికి వస్తా, మహిళలతో మంగళహారతులతో నేను తీసుకొస్తా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్లో చేరానని ప్రకటించావు కనుక, ఇప్పుడు చేరలేదని ప్రకటించావు కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ భవన్కి రా అని చెప్పని అన్నాడు. అంటే టైం పెడితే ఆ టైంలో ఆయన ఇంట్లో కౌశిక్ రెడ్డి గారిని పోలీసు నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేసి, గాంధీ గారిని మాత్రం ఏసీపీలు, డీసీపీలు, సిఐలు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇచ్చి వందలాది మందిని కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడికి పంపడం జరిగింది, విధ్వంసం చేయడం జరిగింది. ఆ రకంగా తీవ్రమైనటువంటి చర్యకు నిన్న పాల్పడ్డారు. మరి ఇదేం అన్యాయం? వాళ్ళ మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేయరు, ఇదేం అన్యాయం అని అడుగుతేందుకు సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు కమిషనర్ గెలవడానికి వెళ్తే నిన్న అరెస్ట్ చేసి గంటల కొద్ది రోడ్ల మీద తిప్పుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి, ఒక ఆందోళన, ఇంత తీవ్రమైనటువంటిగా నిర్బంధం ఈ అప్రజాస్వామిక విలువలేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో కూడా తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టులు, విపరీతమైనటువంటిగా అరెస్టులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, మీ సంగతి తెలుస్తామనడం, మీ ఆస్తులు, మీ మీద కేసులు, జైలుకు పంపుతామని కాంగ్రెస్ నాయకులు బెదిరించడాలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఉడత ఊపులకి, మీ బెదిరింపులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రకం కూడా భయపడరు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక కేసులు జైలు పాలై తెచ్చుకున్న తెలంగాణ నేతలం మేము. మీలాంటి ఉడత ఊపులకి భయపడేవాళ్ళం కాదు. ఎన్ని కేసులకైనా మేము సిద్ధమే, జైలుకైనా సిద్ధమే, మీ అంతు తేల్చడానికి కూడా సిద్ధమే. మీరు చేసే దౌర్జన్య దమనకాండాల్ని, అప్రజాస్వామిక విలువల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం.